Hello everyone, I am Dr. N. Ramadevi, lecturer in political science. నేను ఈరోజు ఇండియన్ పొలిటికల్ థాట్లో భాగంగా ఏన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థింకర్ మను యొక్క రాజనీతి భావాలతో మీ ముందుకు వస్తున్నాను. అయితే ఇదివరకే ఒక వీడియోలో నేను మనుస్మృతి గురించి, అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతం, మనువు యొక్క రాజ్య అవతరణ సిద్ధాంతం గురించి, అలాగే అతను వివరించినటువంటి వర్ణ వ్యవస్థ గురించి, అలాగే రాజరికం సిద్ధాంతం గురించి, అలాగే రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి, అలాగే మంత్రిమండలి సచివులు, ఇతర అధికారుల యొక్క నియామకం, వాళ్ళకు అప్పగించాల్సినటువంటి విధుల గురించి క్రితం వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం అతని రాజనీతి భావాలలో అంటే మిగతా అంశాల గురించి మనం ముఖ్యంగా రాజ్య విధుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు రాజ్య విధులలో భాగంగా ముందుగా దండనీతి గురించి తెలుసుకుందాం. ప్రాచీన హిందూ రాజ్యతంత్ర అధ్యయనంలో దండనీతికి అంటే దండానికి ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. రాజ్యానికి మూలాధారం బలప్రయోగం అని మనువు పేర్కొన్నాడు. అయితే ఈ దండాన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది అటవీ శాసనం అమలవుతుంది, అంటే లా ఆఫ్ ద జంగిల్ అనేది అమలవుతుంది అని, దండ మాత్రమే ప్రజలను రక్షిస్తుందని, అంటే వెన్ ఆల్ ఆర్ స్లీపింగ్ దండ కీప్స్ అవేక్, లా ఈజ్ నథింగ్ బట్ దండ ఇట్ సెల్ఫ్ అని కూడా పేర్కొన్నారు. అంటే ప్రజలందరూ నిద్రిస్తున్న సమయంలో దండ అనేది మేల్కొని ఉంటుంది, అది ప్రజలను రక్షిస్తూ ఉంటుంది అని పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అంటే అందువల్ల రాజు దండాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి అనేది ఇక్కడ మనువు వివరిస్తూ ఉన్నాడు. దాన్ని ఒకసారి మనం చర్చించుకుందాం. 1 minute. ఓకే, ఇక్కడ ఏంటంటే దండ అంటే ఇందాక నేను మాట్లాడిన దండ మీన్స్ పనిష్మెంట్ అని, నీతి అంటే లా, అంటే పనిష్మెంట్కి దండ నీతి అంటే మీనింగ్ ఏంటి, పనిష్మెంట్కి సంబంధించి అంటే శిక్షలకు సంబంధించినటువంటి లా అంటే శాసనము అని చెప్పొచ్చు. హిందూ పాలిటీ లేడ్ కన్సిడరబుల్ ఎంఫసిస్ ఆన్ దండనీతి, అంటే ఇది 7వ చాప్టర్లో మనుస్మృతికి సంబంధించినటువంటి 7వ చాప్టర్లో ఈ దండనీతి గురించి వివరించడం జరిగింది. దండనీతి రిఫర్స్ టు ది లా దట్ ఆర్ టు బి ఫాలోడ్ టు పనిష్ ఎ పర్సన్ ఫర్ ది క్రైమ్ కమిటెడ్ బై హిమ్ ఆర్ హర్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ అఫేర్స్. ఇక్కడ దండ అనేది ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఆయన రెఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇదిని అంటే వ్యక్తిని కానీ ఒక వ్యక్తిని ఎవరైతే నేరానికి పాల్పడ్డ నేరస్తుడు లేదా నేరస్తురాలు ఎవరైతే ఉన్నారో, నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే సక్రమమైనటువంటి రీతిలో శిక్షించాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆయన అంటే దండని ఎలా ఉపయోగించాలంటే చాలా జాగ్రత్తగా కఠినంగా ఉపయోగిస్తేనే ప్రజలు బాధపడతారు, అంటే భయపడతారు, బాధపడతారు. శిక్షల వల్ల సమాజంలో శాంతి భద్రతలు అనేవి నెలకొల్పవచ్చు అని ఆయన పేర్కొన్నాడు. అయితే తరచూ బలప్రయోగం చేస్తే ప్రజలలో అభద్రతా భావం అనేది పెరుగుతుంది. అందువల్ల సామాజిక జీవనంలో సమతూకం అంటే లోపించే అవకాశం ఉంది. కాబట్టి సమతూకం ఉండే విధంగా దండనీతిని ఉపయోగించాలి అని మనువు పేర్కొంటున్నాడు. అయితే వాస్తవానికి దండనే
వాస్తవ రాజు అని, అలాగే నాయకుడు అంటే దండనే వాస్తవ నాయకుడని, దండనే వాస్తవ ప్రభు అని, రక్షకుడని మనము పేర్కొంటూ ఉన్నాడు. దండనీతి అనేది ఒక శిక్షా స్మృతి. శిక్షను అంటే నిరసించకూడదు, అంటే శిక్ష నిరసించే విధంగా ఉండొద్దని, శిక్ష ప్రజలను సన్మార్గంలో పెడుతుంది. రాజు కూడా దండనార్హుడు అనేటువంటి విషయం మర్చిపోయి పేదవాడు ఒక నాణం జరిమానా చెల్లిస్తే రాజు తప్పు చేసేటప్పుడు 1000 నాణాలు చెల్లించాల్సి వచ్చేదని మను పేర్కొన్నాడు. అంటే అనవసరంగా శిక్షించొద్దు, అంటే దండార్హుడు అయితేనే ప్రజల్ని, అంటే శిక్ష అనేది ప్రజల్ని సన్మార్గంలో పెట్టేటట్టు ఉండాలని. రాజు కూడా దండనార్హుడే, అంటే రాజు తప్పు చేసినా కూడా ఆయన దండించేటువంటి అవకాశం ఉంటుంది. పేదోడు ఒక నాణం కనుక జరిమానా కనుక చెల్లిస్తే రాజు మాత్రం తప్పు చేసినప్పుడు మాత్రం 1000 నాణాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ దండ పరిధిలోకి రాజైనా పేదవాడైనా కూడా దండ పరిధిలోకి వస్తాడు, అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి దాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ కానీ ఆ దండించే అధికారం ఎటువంటిదో, రాజుకు శిక్ష విధించేటువంటి అధికారి ఎవరో అనేది మాత్రం మనము చెప్పలేకపోయాడు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దండనీతి రెఫర్స్ టు ది లాస్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ టు పనిష్ ఎ పర్సన్ ఫర్ ది క్రైమ్ కమిటెడ్ బై హిమ్ ఆర్ హర్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ అఫైర్స్. అంటే అంటే ఆయన శిక్షించేటప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో, వాళ్ళ నేరానికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించేటప్పుడు దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడం అనేది జరిగింది. అలాగే అంటే దండాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే అకార్డింగ్ టు మను, హ్యూమన్ నేచర్ ఈస్ evil and corrupt and believed that morals alone would bring about discipline, at least out of fear of punishment అని అన్నాడు. అంటే మను ప్రకారం ఏంటంటే మానవ స్వభావం ఎలాంటిది అంటే చాలా అవినీతికరమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తి, అలాగే నీతిని నమ్ముతాడు, అలాగే అంటే క్రమశిక్షణ కూడా, అంటే మోరల్స్ అనేవి దేనికోసం ఉపయోగపడుతుంది, నీతి అనేది ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే మానవుని యొక్క బాహ్య ప్రవర్తన అలాగే అంతర్ ప్రవర్తనని క్రమబద్ధీకరించడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి నీతి అనేది అంటే ప్రజలుని సన్మార్గంలో పెట్టేలాగా దండనీతి అనేది ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం. మను హవెవర్ స్టేటెడ్ దట్ దండ must be used sparingly and in fact avoided as far as possible అన్నాడు. అంటే దండ అనేది వాళ్ళని సంస్కరించేదిగా ఉండాలి, నేరస్తును సంస్కరించేదిగా ఉండాలి. అంటే శిక్ష విధించే అంటే అది తరచూ శిక్షించేటువంటి ప్రయత్నం, దండను అన్నట్టు అనవసరంగా ఉపయోగించకూడదు. అది అవసరమైనప్పుడు మాత్రమే, అంటే సమతూకంలో, సామాజిక జీవనంలో సమతూకంలో ఉండేలాగా దీన్ని దండను వినియోగించాలి, అంటే సమాజాన్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి అనేది ఇక్కడ. అంటే రాజు దండని సాధ్యమైనంత తరచుగా దాన్ని ఉపయోగించాలి అంటున్నాడు. అంటే సాధ్యమైన తక్కువగా దాన్ని ఉపయోగించాలి అని దీన్ని దండ గురించి ఆయన పేర్కొన్నాడు. తర్వాత దండనీతి అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. మను బిలీవ్ దట్ దండ కీప్స్ ది పీపుల్ ఇన్ అ సొసైటీ విత్ ఇన్ దేర్ స్పియర్ ఆఫ్ యాక్టివిటీ అన్నాడు. అంటే ప్రజల్ని వాళ్ళ యొక్క సామాజిక జీవనంలో, ప్రజల సమాజంలో వాళ్ళందరినీ వాళ్ళ పరిధులలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని
వాటిని అతిక్రమించేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలనేది ఇక్కడ మన యొక్క ఉద్దేశం. It ensures that the people perform those functions that are ascribed to them as per their caste in the society. దండ అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కులాలను బట్టి, అంటే వాళ్ళు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ వృత్తికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటే, అంటే ఇతరుల కార్యకలాపాలలో ఇంటర్ఫియర్ కాకుండా ఎవరి పనులు, అంటే వాళ్ళలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే, అంటే ఎవరి వృత్తులు వాళ్ళు, ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించుకునేలాగా ఉండాలి, అంటే దండాన్ని ఉపయోగించాలి అని చెప్తున్నాడు. అలాగే దండ ఆల్సో ప్రొటెక్ట్స్ వీక్ పీపుల్ ఫ్రమ్ ఆర్బిటరీ యాక్టివిటీస్ ఆఫ్ ది స్ట్రాంగ్. దండ అనేది అంటే బలహీనంగా ఉన్నటువంటి ప్రజలు, అంటే శారీరకంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా, మొత్తానికి బలహీనంగా ఉన్నటువంటి ప్రజలను వాళ్ళ కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అంటే బలవంతుల నుండి బలహీనులకు రక్షణ కల్పించేలాగా దండ అనేది ఉండాలి అని పేర్కొన్నాడు. అలాగే ఇన్ ది ఎండ్ దండ హెల్ప్స్ ది కింగ్ ఇన్ ద ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ధర్మ ఆర్ రైటియస్నెస్ అని అన్నాడు. అంటే ఈ దండ అనేది రాజు ఏది ధర్మాన్ని పరిరక్షించి ధర్మాన్ని నిర్వహించడానికి, తన యొక్క విధులు సక్రమంగా నిర్వహించడానికి ఇది రాజుకి ఉపయోగపడుతుంది అని కూడా ఇక్కడ సూచించడం అనేది జరిగింది. తర్వాత ఈయన పన్నుల విధానం గురించి కూడా ఆయన కొన్ని భావాలు వెలువరించాడు మనుస్మృతిలో. అవేంటో ఒకసారి చూద్దాం. పన్నుల విధానంపై ఇతను కొన్ని సూచనలు ఇచ్చాడు. అవేంటంటే భూమి సంపద పైన పన్ను, అంటే 1 నుండి 1/6 వంతు లేదా నుంచి 1/8 లేదా 1/4 వంతు వరకు ధాన్యం వసూలు చేయాలని ఈయన సూచిస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువు 50 వంతు గొర్రెలు లేదా బంగారం పన్ను రూపంలో వసూలు చేయాలని కూడా సూచించాడు. అలాగే అమ్మిన వస్తువుల సంఖ్య లేదా ఆదాయాన్ని బట్టి కూడా వ్యాపారులపై సుంకాన్ని వసూలు చేయాలని సూచించాడు. అలాగే దీన్ని బాలి అని పేర్కొన్నాడు. ఏది పన్నులు, ఇది ఆదాయాన్ని బట్టి లేదా వస్తువులు సంఖ్య, అమ్మిన వస్తువుల సంఖ్యను బట్టి వసూలు చేసేటువంటి సుంకాన్ని బాలి అని పేర్కొనడం జరిగింది. అలాగే శారీరక శ్రమ ద్వారా జీవన వృత్తిని సంపాదించేటువంటి యంత్రకారులు ఎవరైతే ఉన్నారో లేదా కూలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెలకు ఒకరోజు ప్రభుత్వం కోసం పనిచేయాల్సి ఉంటుంది. అంటే వాలంటరీగా ఒకరోజు వాళ్ళ శ్రమను ప్రభుత్వం కోసం, రాజ్యం కోసం దారిపోయాల్సి ఉంటుంది. అయితే ఎవరికైనా ఏదైనా నిధి కనుక లభించినట్లయితే ఆ నిధిలో, అంటే అలా లభించినటువంటి నిధిలో సగభాగం రాజు కోశానికి, మిగతా సగభాగం బ్రాహ్మణులకు పంచిపెట్టాలి అని అన్నాడు. ఎక్కడైనా నిధి కనుక లభించినట్లయితే ప్రజలకి ఆ నిధిలో సగభాగం ట్రెజరీకి, రాజ్యం యొక్క కోశాగారానికి ఇవ్వాలని, మిగతా సగభాగం మాత్రం బ్రాహ్మణులకు పంచిపెట్టాలి. అంతేగాని ఎవరికి దొరికిందో వాళ్ళు వాటిని వినియోగించుకోకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే పన్నులనే భారంగా ఉండరాదని, పన్నులు కనుక భారమైతే అసంతృప్తి ప్రబలి ప్రజలు నిరాశ చెందితే సమాజంలో ఉపద్రవానికి దారితీస్తుందని, పన్నుల్లో అధిక భాగం బావులు తవ్వించడం, రోడ్లు వేయించడం, వ్యవసాయ అభివృద్ధి కొరకు, అలాగే పరిశ్రమలు కొరకు, అలాగే రైతు సంక్షేమం కొరకు, వృద్ధుల సంక్షేమం కొరకు, వర్తక వ్యాపారాలు వంటి సంక్షేమ కార్యక్రమాల కొరకు వినియోగించాలని కూడా సూచించడం జరిగింది. ఇక్కడ చూడండి, మను హైజ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ది స్టేట్ ఫైనాన్సెస్, అంటే రాజ్య నిధుల గురించి మాట్లాడడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత he has empowered the king with the right to collect taxes for providing protection to the people. ఇక్కడ అదే ప్రజలను రక్షించడం కోసం రాజుకు, అంటే పన్నులు విధించి
వసూలు చేసి వాటిని ఉపయోగించేందుకు ఆయనకి సర్వాధికారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే అకార్డింగ్ టు హిమ్ అంటే అకార్డింగ్ టు మను ది ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ షుడ్ బి దస్ ఇక్కడ చాప్టర్ 7లో 129 వర్సే అంటే 129 శ్లోకంలో ఐస్ ద లీచ్ ది కాఫ్ అండ్ ది బీ టేక్స్ దేర్ ఫుడ్ లిటిల్ బై లిటిల్ ఈవెన్ సో మచ్ ది కింగ్ డ్రా ఫ్రమ్ హిస్ రియల్ మోడరేట్ యాన్యువల్ ట్యాక్సెస్. రాజు పన్నులు ఎలా వసూలు చేయాలి అనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి, జలగలాగా, అలాగే ఒక తేనెటీగలాగా, అలాగే ఒక దూడ తన తల్లి నుండి అంటే ఒక లేగ దూడ తన తల్లి నుండి పాలను ఎలా స్వీకరిస్తుందో, అలాగే ఒక లీచ్ అంటే జలగ మనిషి రక్తాన్ని ఎలా పీల్చుకుంటుందో, అలాగే కొంచెం కొంచెంగా ప్రజల నుండి రాజు సంవత్సరాంతం ట్యాక్సెస్ అంటే సుంకాలు విధిస్తూ వాటిని సేకరించాలి అని సూచించడం అనేది జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తుల నుండి, ప్రజల నుండి ఆ సుంకాలు అనేవి ఒక జలగలాగా, ఒక లేగ దూడలాగా, అలాగే ఒక హనీ బీ ఎట్లయితే తేనె సేకరిస్తుందో అలాగా ప్రజల నుండి సుంకాలను సేకరించాలి అని సూచించాడు. అలాగే మను ఫిక్స్డ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ల్యాండ్ అండ్ క్యాటిల్ నాట్ లెస్ దాన్ 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ట్యాక్స్ పర్సెంటేజ్ అనేది భూమి పైన అయితే 25%, క్యాటిల్ పైన అయితే 20%. క్యాటిల్ అంటే పశు సంపద, భూమి పైన 25%, పశు సంపద పైన 20% పన్నులు సేకరించాలి విధించి వసూలు చేయాలి అంటున్నాడు. అలాగే Manu however cautions the king thus let him not cut up his own root by levying no taxes, nor the root of other men by excessive greed, for by cutting up his own root he makes himself or them wretched అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోకూడదు అంటున్నాడు. అంటే ఒక చెట్టుపై కూర్చొని కొమ్మ నరుకుతూ ఉంటే తను కూర్చున్న కొమ్మనే తాను నరుకున్నట్టు చందంగా పన్నులు అనేవి అంటే పేరాశతో దురాశతో వసూలు చేయరాదు అని చెప్తున్నాడు. అలాగే మరొకసారి వినండి. Manu however cautions the king thus let him not cut up his own root, nor the root of other by excessive greed, for by cutting up his own root he makes himself or them wretched అన్నాడు. అంటే దౌర్జన్యపూరితంగా అంటే తాను కూర్చున్నటువంటి కొమ్మను తానే నరుక్కోకూడదు. అంటే గ్రీడ్ పేరాశతోటి ఎక్కువ పన్నులు సేకరించాలనేటువంటి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే రేపు అంటే ప్రజలలో అతని పట్ల అంటే ఒక వ్యతిరేకత భావం అనేది ఏర్పడి రేపు ప్రజలు వాళ్ళకి అంటే పన్నులు చెల్లించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ పన్నులు విధించడం అనేది లిమిటెడ్గా విధించి అంటే కొంతగా వసూలు చేయాలి, కానీ పేరాశతోటి ఎక్కువగా పన్నులు విధించి వసూలు చేయొద్దు. అట్లా చేస్తే తాను కూర్చున్న కొమ్మను తానే నరుకున్నట్టు అవుతుంది అనేది ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం. అంటే అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అని ఈయన భావించాడు. Manu also advised the king that the entire amount collected through taxes must be used for the welfare activities like helping agriculture, promoting trade and industry etc. అన్నాడు.
అంటే ఏంటి, ఇక్కడ రాజుకి ఈయన ఒక అడ్వైజ్ ఇచ్చాడు. అంటే పన్నులు ఏవైతే పన్నులు విధించి వసూలు చేస్తున్నారో అలా సేకరించినటువంటి మొత్తాన్ని మళ్ళీ ప్రజల యొక్క అంటే వెల్ఫేర్ యాక్టివిటీస్, సంక్షేమ కార్యక్రమాల్లో వెచ్చించాలి అని చెప్తున్నాడు. ఎవరెవరికి అని అంటే వ్యవసాయదారులకి, అంటే వ్యవసాయంలో హెల్ప్ చేయడానికి, సహాయపడడానికి, అలాగే ట్రేడ్ అండ్ కామర్స్ ఇండస్ట్రీస్ అంటే వర్తక వ్యాపారాలు, అలాగే పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి ఆ మొత్తాన్ని వెచ్చించాలి అని కూడా సూచించడం జరిగింది. తర్వాత ఆయన న్యాయపాలన, చట్టపాలన గురించి కూడా అంటే పాలనా వ్యవస్థ గురించి, అలాగే ధర్మపాలన గురించి కూడా ఆయన వివరించారు. ఒకసారి మనం దాన్ని చూద్దాం. ముందుగా పాలనా వ్యవస్థ గురించి పరిశీలిద్దాం. మనుస్మృతిలో స్థానిక పాలనకు చాలా ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ప్రాథమిక స్థాయిలో గ్రామం ఉంటుంది. అయితే ప్రతి గ్రామం స్వయం పోషకమై ఉండేదా అంటే ఆ రోజులలో అలా స్వయం పోషకమైనటువంటి గ్రామాలు ఉండేవి. గ్రామాధికారి నుండి అంటే ఆ స్థాయి నుండి అంటే పై స్థాయి అధికారి వరకు కూడా అందరూ వాళ్ళకు కావలసినటువంటి సమాచారం అందిస్తూ వారిచ్చే సలహాలు, సూచనలు పాటించి అమలుపరచాలని సూచించారు. గ్రామ పాలన అనేది కొందరు గ్రామాధికారులతో గ్రామ పెద్దలు నిర్వహించే వాళ్ళని చెట్ల నీడలో గ్రామ పెద్దలు సమావేశమై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునేవారు. గ్రామ పెద్ద భూ విస్తీర్ణాన్ని బట్టి పన్ను చెల్లించేవాడు. అతనికి సహాయకుడిగా ఒక గణకుడు అంటే ఒక అకౌంటెంట్, అలాగే ఒక కాపలాదారు కూడా ఉంటారని, ప్రతి 300 గ్రామాలకు ఒక సైన్యం ఉండాలంటే ఇది గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి దాని స్ట్రక్చర్ ఇక్కడ వివరించడం జరిగింది. అంటే ఒక గ్రామ పెద్ద, ఆ గ్రామ పెద్ద ఆధీనంలో ఎంత భూ విస్తీర్ణం ఉందో ఆ భూ విస్తీర్ణాన్ని బట్టి పన్ను వసూలు చేసి చెల్లించేవాడని, అతని సహాయకుడిగా ఒక అకౌంటెంట్, అలాగే ఒక కాపలాదారు, అలాగే ప్రతి 300 గ్రామాలకి ఒక సైన్యం ఉండాలని, వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా వస్తు రూపంలో చెల్లించాలని, లంచగొండితనం, చెడు ప్రవర్తన కలిగినటువంటి ఉద్యోగులను కఠినంగా శిక్షించాలని మనువు రాజుకు సలహా ఇస్తూ ఉన్నాడు. గ్రామం చుట్టూ కూడా పచ్చిక బయలు ఉండాలని, 2 గ్రామాల మధ్య భూమి గురించి వివాదాలు ఏర్పడినప్పుడు రాజు లేదా అతని ఆజ్ఞతో న్యాయమూర్తి పరిష్కరిస్తాడని సూచించాడు. అలాగే సామాన్యంగా పాలకుడు తన సమీప దేశాన్ని, పొరుగు దేశాన్ని శత్రు దేశంగా గుర్తించాలని కూడా సూచించాడు. అలాగే పొరుగురాజు శత్రువు అయితే అతని పొరుగురాజు మిత్రుడు అవుతాడు. అంటే ది ఎనిమీ ఆఫ్ ది ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అనేటువంటి సూత్రాన్ని ఇక్కడ యుద్ధాలను వ్యతిరేకించాడు. తమ రాజ్యాన్ని, ప్రజలను, ఆస్తిపాస్తులను రక్షించడం అనేది ప్రభు యొక్క బాధ్యత కాబట్టి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కలుపు మొక్కలను తొలగించాలని, దీనికి అవసరమైనటువంటి చతుర్విధ ఉపాయాలు ఉపయోగించాలని కూడా చెప్పాడు. అవే సామ, భేద, దాన, దండోపాయాలను రాజు ప్రయోగించాలని కూడా సూచించడం అనేది జరిగింది. అలాగే చట్టం లేదా న్యాయపాలన గురించి కూడా మనువు యొక్క భావాలు మనం ఇప్పుడు గమనిద్దాం. మనువు రచించినటువంటి మనుధర్మశాస్త్రం చట్టానికి, న్యాయపాలనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత, అంటే దాన్ని విశ్లేషించడానికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పొచ్చు. అందువల్ల మనువు భారతదేశ మొట్టమొదటి న్యాయశాస్త్ర పండితుడు అని కూడా పేర్కొనడం జరిగింది. ముఖ్యమైనటువంటి వివాదాలు ప్రభువే స్వయంగా విచారించి పరిష్కరించాలి. సుగుణవంతుల సాంప్రదాయాలు, ఒక వ్యక్తి సహజ స్వేచ్ఛ రెండూ కలిసి పవిత్ర చట్టాలకు ఆధారాలు అయ్యాయి అని ఆయన పేర్కొన్నాడు. ఇతని ఉద్దేశంలో నైతికత, అలాగే పవిత్రత అనే చట్టంలోని ముఖ్య అంశాలు. అంటే ప్రతి చట్టం కూడా నైతికతను కలిగి ఉండాలి, అలాగే పవిత్రమైనటువంటి చట్టమై ఉండాలని, అవినీతిని నిరోధించడం అనేది దాని ప్రధాన కర్తవ్యం అయి ఉండాలని ఆయన సూచిస్తున్నాడు. అలాగే మనువు న్యాయపాలన విషయంలో కొన్ని సూచనలు చేశాడు. ఏంటంటే ప్రజలు క్రమపద్ధతిలో ఉండటానికి నేరస్తులను కఠినంగా శిక్షించడం అవసరం అని సూచించాడు. అలాగే నేరస్తులకు సహాయపడిన వారిని, అలాగే నేరస్తులకు ఆశ్రయం కల్పించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పేర్కొన్నాడు. అలాగే బ్రాహ్మణులను
స్త్రీలను, చిన్నపిల్లలను హత్య చేసిన వాళ్ళని ఉరిశిక్ష విధించాలని, బ్రాహ్మణులను చంపడం అనేది నిషిద్ధమని, బ్రాహ్మణ హత్య కంటే మహాపాతకం మరొకటి లేదని సూచించడం జరిగింది. అలాగే జేబు దొంగలకు 2 వేళ్ళను తీసేయాలన్నాడు. అంటే జేబు దొంగతనం జరిగితే 2 వేళ్ళు తీసేయాలని సూచించాడు. అలాగే లైంగిక నేరాలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలని, ఆ అవయవాన్ని కోసేయాలని కూడా సూచించడం జరిగింది. అలాగే బ్రాహ్మణులకు కఠినంగా శిక్షించకూడదని, వాళ్ళు ఎందుకంటే అగ్రకులాల వాళ్ళు కాబట్టి దేశ బహిష్కరణ, అలాగే తలగొరిగించడం వంటి స్వల్ప శిక్షలు మాత్రమే విధించాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే మనువు న్యాయపాలనా పద్ధతి గురించి చర్చించడం జరిగింది. భూమికి సంబంధించినటువంటి తగాదాలను గ్రామ ప్రజలందరి సమక్షంలో న్యాయాధికారులు పరీక్షించాలని, ముఖ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువులు, బ్రాహ్మణులు, ఇతర విద్యాధికులు సలహాను పాటించి స్వయంగా విచారణ చేసి నిర్ణయం చేయాలని కూడా సూచించారు. ఒకవేళ రాజు లేని పక్షంలో ఒక బ్రాహ్మణుడు 3 సలహాదారులతో న్యాయ నిర్ణేతగా వ్యవహరించాలని, న్యాయాన్ని బ్రాహ్మణుడే సమీక్షించాలి తప్ప శూద్రుడు చేయకూడదని, ఏ రాజ్యంలోనైనా శూద్రుడు న్యాయ సమీక్ష చేసినట్లయితే ఊబిలో దిగబడినట్లు, అంటే ఊబిలో దిగబడితే బతకడం కష్టం కాబట్టి న్యాయం కూడా నీచ స్థానానికి దిగజారుతుందని మనువు పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు, మను వాజ్ ది ఎర్లియస్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ పొలిటికల్ థింకర్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఎంఫసైజ్ ఆన్ ది నీడ్ ఫర్ ఫేర్ జస్టిస్ అండ్ ప్రాపర్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. అంటే మను అంటే ప్రాచీన రాజనీతి తత్వవేత్తలలో, అంటే భారత ప్రాచీన రాజనీతి తత్వవేత్తలలో ఈయన న్యాయాన్ని పేర్కొన్నటువంటి అంటే ఒక ఫేర్ జస్టిస్, అలాగే ప్రాపర్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఒక నిష్పక్షపాత న్యాయాన్ని, అలాగే ఒక జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ సక్రమమైనటువంటి న్యాయపాలనను సూచించినటువంటి వ్యక్తులలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ క్లెయిమ్డ్ దట్ ఏ కింగ్ కెనాట్ రూల్ వితౌట్ జస్టిస్ అని ఏమంటున్నాడు, రాజు ధర్మాన్ని, న్యాయాన్ని, అంటే న్యాయపాలన చేయకుండా ఆయన పరిపాలించడం అసాధ్యమని సూచించడం జరిగింది. అలాగే ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ది కింగ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది గుడ్ పీపుల్ అండ్ పనిష్ ది బ్యాడ్ వన్స్ అన్నాడు. అంటే మంచి వాళ్ళను రక్షించి చెడ్డ వాళ్ళని శిక్షించాలి. రాజు చేయవలసినటువంటి కర్తవ్యాలలో ఆయన ప్రధానమైనటువంటి డ్యూటీ, న్యాయపరమైన డ్యూటీ ఏంటంటే మంచి వాళ్ళని రక్షించి చెడ్డ వాళ్ళను శిక్షించాలి అని పేర్కొన్నాడు. అలాగే టు ప్రొటెక్ట్ ది వీక్, ఎస్పెషల్లీ ఆర్ఫన్స్, విడోస్ అండ్ ది ఓల్డ్ ఏజ్ అనమాట. ఓల్డ్ ఏజ్ ద సుప్రీం డ్యూటీ అండ్ ది హైయెస్ట్ రిలీజియస్ డ్యూటీ ఆఫ్ ది కింగ్. రాజు యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము, అలాగే ఉన్నతమైనటువంటి కర్తవ్యం ఏంటంటే అది బలహీనల్ని, అలాగే అంటే అనాథల్ని, వృద్ధుల్ని, స్త్రీలను రక్షించాలి అని రక్షించడమే ఆయన యొక్క ప్రథమ కర్తవ్యంగా, ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఈయన సూచించడం జరిగింది. అలాగే మను వాజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ కింగ్ మస్ట్ పే అటెన్షన్ టు ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్. అంటే రాజు ఎంటైర్, అంటే మొత్తం న్యాయ వ్యవస్థ పైనే ఆయన అటెన్షన్ అంతా కూడా, అంటే ఆయన యొక్క దృష్టి అంతా కూడా కేటాయించాలి అని భావించడం జరిగింది. However, it did not support equal treatment to all castes in the society and in fact greatly favored Brahmins. ఈ మను ఈక్వాలిటీ, అంటే సమాజంలో సొసైటీలో ఉన్నటువంటి అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయలేదు, అందరూ సమానులను భావించలేదు. అందులో కొంత బ్రాహ్మణులకి ఫేవర్ చేసినట్టుగా చెప్పొచ్చు. అంటే బ్రాహ్మణులు ఉన్నత వర్గాలలో ఉన్నతులుగా పేర్కొనడం ద్వారా ఆయన బ్రాహ్మణులకి ఫేవర్ చేసినట్టుగా చెప్పొచ్చు.
ఇక్కడ he also linked justice to dharma, and that justice must be provided based on the righteousness. ఇక్కడ మనువు న్యాయాన్ని ధర్మంతో ముడిపెట్టే ప్రయత్నం చేశాడు. అంటే నీతిని బేస్ చేసుకొని, నీతిని ఆధారంగా చేసుకొని ఈయన న్యాయాన్ని ధర్మంతో ముడిపెట్టే ప్రయత్నం చేశాడు. Manu expected the king to be well versed in Dharma Shastra and other literature for the proper pronouncement of justice as per the well established customs and practices అన్నాడు. అంటే ఏంటి, కింగ్ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన ధర్మశాస్త్రాలలో అలాగే ఇతర లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో లిటరేచర్లో కూడా ప్రావీణ్యం అనేది ఆయనకు ఉండాలని. ఎందుకంటే ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలని ప్రకారం న్యాయం అనేది స్పష్టంగా వెలువరించేటువంటి అవకాశం ఉండాలంటే తన ధర్మశాస్త్రం అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలని ఆయన, అంటే ఇతర న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి ఇతర లిటరేచర్ అంతా కూడా తెలిసి ఉండాలి, ఆయన ప్రాపర్ ప్రొనౌన్స్మెంట్ ఉండాలి అని ఆయన సూచించాడు. అలాగే he clarified that if wrong judgment is given, it must be reversed when it is found that whom the court produced was wrong or the recording were incorrect. అంటే ఈయన రాంగ్ జడ్జిమెంట్ అనేది ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే క్లారిఫైడ్ దట్ ఇఫ్ రాంగ్ జడ్జిమెంట్ ఈజ్ గివెన్, ఒకవేళ తప్పుడు ఏంటిది న్యాయం కనుక వెలువరించబడితే ఇది అంటే ఇది అంటే రివర్స్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే దాన్ని ఏమంటారంటే అయితే అంటే రాంగ్ జడ్జిమెంట్ అనేది జరిగితే అది అంటే అతనికే తిరగబడుతుందని కూడా చెప్పడం జరిగింది. హీ ఆల్సో సజెస్టెడ్ కార్పోరల్ పనిష్మెంట్ అండ్ ఫైన్స్. అంటే ఆయన ఫైన్స్ ఎట్లా వేయాలి, కార్పోరల్ పనిష్మెంట్స్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే అంటే పనిష్మెంట్ కింద 1000 పణాల వరకు వసూలు చేయొచ్చు. అంటే హయ్యెస్ట్ పనిష్మెంట్ ఏంటి, 1000 పణాలు అంటే జరిమానా విధించడం అనేది అంటే చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఈయన ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి కూడా వివరించారు. ఇక్కడ ఏంటంటే ఈయన అంటే మనువు విదేశాంగ విధానంలో సైనిక వ్యవహారాలలో ఎటువంటి నైతిక నియమాలు అనేవి సూచించబడలేవు, కానీ మనువు దౌత్య ప్రతినిధుల ప్రాముఖ్యాన్ని మాత్రం గుర్తించాడని చెప్పొచ్చు. ప్రభువు అంటే తన తక్షణ పొరుగు రాజ్యాన్ని శత్రువుగా పరిగణించాలి అని సూచించాడు. అంటే తన పక్కన ఉన్నటువంటి పొరుగు రాజ్యాన్ని శత్రువుగా పరిగణించాలని, నీతి సూత్రాలు అనేవి ఎక్కడ వల్లేయొద్దని, అంటే కావలసిన అనుకూలతను బట్టి సాధనాలను మార్గాలను ఎంపిక చేసుకోవాలి అని పేర్కొన్నాడు. అంటే ఎక్కడ కూడా నీతికి సూత్రాలకి అంటే వల్లేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. అలాగే రాజు శత్రుదేశ రాజుల బలహీనతలను వేగుల ద్వారా తెలుసుకొని తన బలహీనతలను అంటే తాబేల్లాగా శత్రువులకు తెలియనీయకూడదు అని అంటున్నాడు. కుందేలు తాబేలు కథ విని ఉన్నారు. అంటే తాబేలు వాళ్ళ పరుగు పందెంలో కుందేలు పైన తాబేలు గెలిచిన సందర్భం మనం చిన్నప్పుడు కథలలో తెలుసుకొని ఉన్నాం. అంటే తాబేలు శక్తి అనేది ఎలాంటిది అనేది, అంటే కుందేలు దాన్ని అవహేళన చేస్తుంది, నువ్వు నాకంటే వేగంగా పరిగెత్తలేవు అని పోటీ పెట్టుకుంటారు. దాంట్లో కుందేలు మార్గ మధ్యంలో నిద్రపోవడం జరుగుతుంది, పడుకుంటుంది. దాంతో తాబేలు అంటే నెమ్మదిగా నడిచేటువంటి జంతువు కాబట్టి తను ఆ కుందేలు మధ్యన అంటే భరోసాతోటి తాబేలు నా మీద గెలవలేదనే భరోసాతోటి మార్గ మధ్యంలో పడుకోవడం వల్ల తాబేలు నెమ్మదిగా తన గమ్యాన్ని చేరుకొని ఆ గేమ్లో గెలుస్తుంది అనేటువంటి కథ మీరు చిన్నప్పుడు విని ఉంటారు. అంటే తాబేళ్ళ లాగా శత్రువుకు తన బలమేంటో తెలియనీయకూడదు అని ఇక్కడ మనువు చెప్తున్నాడు.
అలాగే సింహం మాదిరిగా అవసరాన్ని బట్టి లంఘించాలి అంటున్నాడు. అంటే ఎక్కడైతే అవసరం అనుకుంటున్నాడో అప్పుడు సింహంలాగా వ్యవహరించాలి అని, అలాగే నక్కలాగా శత్రువును కబలించాలి అని సూచించడం జరిగింది. అలాగే తోక ముడుచుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం కుందేలాగా వెనుకకు పరిగెత్తాలి అని కూడా సూచించడం జరిగింది. అంటే రాజ్య విధానంలో ఆయన 6 చర్యలను కూడా సూచించారు. ఏంటంటే బాంధవ్యం, యుద్ధం, సేవాగమనం, ఆగడం అనేటువంటి, అలాగే సైన్యాన్ని విభజించడం, రక్షణ కోవడం అనేటువంటి 6 చర్యల్ని ఆయన రాజ్య విధానంలో సూచించడం జరిగింది. అలాగే వీటితో పాటు యుద్ధ వ్యూహాలను కూడా ఆయన చాలా విపులంగా చర్చించే ప్రయత్నం చేశాడు. శత్రు దేశాన్ని నాశనం చేయాలంటే ముందు వారి సైన్యంలో కలతలు లేపాలి అంటున్నాడు. అంటే శత్రు దేశంలో అంటే కలతలు అనేవి, అంతర్యుద్ధాలు అనేవి లేపి అటువంటి సమయంలో అంటే అక్కడ ప్రజలంతా కూడా కలహాల్లో మునిగిపోయినప్పుడు పరిస్థితులలో అంటే ప్రజలు అనే కంటే అక్కడ సైన్యం అంతా కూడా ఒకరికొకరు కలహించుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు దేశంపై దృష్టి పెట్టలేరు. కాబట్టి అటువంటి సందర్భంలో శత్రు దేశాన్ని నాశనం చేయాలి అని సూచించాడు. అలాగే రాజు యొక్క అంటే ఎప్పుడు కూడా అతని యొక్క లక్ష్యం ఏంటంటే, అంటే అతనికి ఒక లక్ష్యమే ముఖ్యమైనటువంటి సాధనాలు కావు అని కూడా ఆయన అంటే అతనికి రాజుకు లక్ష్యమే ముఖ్యం కానీ సాధనాలు కావు అని సూచించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, అనదర్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇష్యూ డిస్కస్డ్ బై మను వాజ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ విచ్ వర్ లార్జ్లీ based on political expediency and established righteousness. అతను అంటే ముఖ్యంగా అంటే ఈయన ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. మను వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వార్ అండర్ 2 కండిషన్స్, వెన్ దెర్ ఈజ్ అ థ్రెట్ టు వన్స్ కింగ్డమ్ అండ్ సెకండ్లీ టు ఎక్స్పాండ్ వన్స్ టెరిటరీ. ఇక్కడ అంటే యుద్ధం అనేది దేనికోసం, 2 కండిషన్ల కోసం ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటది, ఒక దేశం దెర్ ఈజ్ అ థ్రెట్ టు 1 కింగ్డమ్, అంటే ఒక దేశంకి ఒకవేళ ఆపద అనే ప్రమాదాన్ని పొంచి ఉన్నప్పుడు, ఇతర దేశాల నుండి శత్రు దేశాల నుండి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, అలాగే రెండోది ఏంటి, తన యొక్క దేశాన్ని విస్తరించుకోవాలి, తన ప్రదేశాన్ని తన రాజ్యాన్ని విస్తరించుకోవాలి అనేటువంటి 2 పరిస్థితులలో యుద్ధం అనేది అనివార్యం అని చెప్తున్నాడు. అలాగే ద కింగ్ అకార్డింగ్ టు మను వాస్ లైక్ ఏ వీడర్ విచ్ రిమూవ్ ది వీడ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ది కార్న్స్ అంటున్నాడు. అంటే కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు ఏరేసే సాధనంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే కింగ్ అకార్డింగ్ టు మను వాస్ లైక్ ఏ వీడర్ విచ్ రిమూవ్స్ ది వీడ్స్ అండ్ ప్రొటెక్ట్స్ ది కార్న్స్ అంటున్నాడు. అంటే పంట పొలాల్ని రక్షించడంలో ఇది ఒక కలుపు మొక్కలను తీసే సాధనంగా రాజు ఉండాలి అంటున్నాడు. అలాగే ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది కింగ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది కింగ్డమ్ అండ్ ది పీపుల్ దేరిన్ అండ్ డెస్ట్రాయ్ ది ఎనిమీ. అంటే రాజు యొక్క ముఖ్య కర్తవ్యం ఏమై ఉండాలి అంటే తన రాజ్యాన్ని రక్షించుకోవాలి, అలాగే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలను రక్షించుకోవాలి, అలాగే శత్రు దేశాన్ని నాశనం చేసేలాగా ఉండాలి అంటున్నాడు. అలాగే ఫర్ దిస్ పర్పస్ మను సజెస్టెడ్ సర్టెన్ టెక్నిక్స్ విచ్ హీ కాల్డ్ చతురోపాయ. అంటే ఇవన్నీ కూడా చేయడానికి అంటే తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి, ప్రజలను రక్షించుకోవడానికి, అలాగే శత్రు దేశాలని నాశనం చేయడానికి ఆయన చతుర్విధ ఉపాయాలు ఉపయోగించాలి అంటున్నాడు. అవే సామ భేద దాన దండోపాయాలుగా చెప్పొచ్చు. దే ఆర్ కన్సిలేషన్, డెసిషన్, బ్రైబరీ అండ్ ఫోర్స్ టు టేక్ ది ఆపోనెంట్స్. అంటే శత్రు దేశాలని మభ్యపెట్టడానికి ఇవన్నీ చేయాలంటున్నాడు. అంటే ఫస్ట్ సౌమ్యంగా చెప్పి చూడాలి, లేదంటే అంటే విభేదించాలి, లేదంటే బ్రైబ్స్ అంటే ఏమంటారు, లంచం ఇవ్వాలి, లేదంటే బలప్రయోగం చేయాలి అని చెప్తున్నాడు. మను వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ టెక్నిక్.
హీ ఫర్దర్ స్టేటెడ్ దట్ ఫోర్స్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ అంటున్నాడు. అంటే లాస్ట్కి బలప్రయోగమే చిట్ట చివరి ఆయుధం కావాలి అంటున్నాడు. అంటే శత్రు దేశాలని తన గుప్పెట్లో ఉంచుకోవాలంటే సామధాన భేద దండోపాయాలే, దండోపాయం అనేది చిట్ట చివరి ఆయుధం దండోపాయంగా ఉపయోగించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఈయనకు సంబంధించినటువంటి ఒకసారి సమ్మరీ గమనిద్దాం. ది వేదిక్ లిటరేచర్ కన్సిస్టెడ్ ది మెయిన్ సోర్స్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ ఐడియాస్ బిఫోర్ ది కంపైలేషన్ ఆఫ్ ది ధర్మశాస్త్రాస్. అంటే వేదిక్ పీరియడ్ నుండి వేదిక్ లిటరేచర్ అనేది మనకి అంటే ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ ఐడియాస్ని కంపైల్ చేయడానికి, అలాగే అంటే ధర్మసూత్రాలని కంపైల్ చేయడానికి ఇది మెయిన్ సోర్స్గా, వేదిక్ లిటరేచర్ అనేది మెయిన్ సోర్స్గా చెప్పడం జరిగింది. హవెవర్ బీయింగ్ ఎసెన్షియల్లీ రిలీజియస్ ఇన్ నేచర్, ది ఐసోలేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ పాలిటీ ఫ్రమ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. అలాగే ధర్మసూత్ర ఆర్ ది ఎర్లియస్ట్ లా బుక్స్ రిటర్న్ ఇన్ prose during the period 500 to 200 BC. 500 క్రీస్తు పూర్వం 500 నుండి 200 క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ధర్మసూత్రాలన్నీ కూడా అంటే ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అలాగే ధర్మసూత్రాస్ ఆల్సో నోన్ యాజ్ ది ధర్మశాస్త్రాస్ విచ్ కవర్ ఆల్ కైండ్స్ ఆఫ్ లీగల్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ కామెంటరీస్ డెవలప్స్. అంటే ధర్మసూత్రాలలో ఏమేమి ఉన్నాయని సూచించడం జరిగింది. అలాగే ది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ వెల్ నోన్ ఆఫ్ ద స్మృతిస్ ఈజ్ దట్ ఆఫ్ మను, ఆల్సో కాల్డ్ మను సంహిత అండ్ మానవ ధర్మశాస్త్ర. అంటే మనుస్మృతిని మను సంహిత అని మానవ ధర్మశాస్త్ర అని పిలవచ్చని చెప్తున్నాడు. ఇది చాలా ప్రాచీనమైనటువంటి స్మృతిగా చెప్పడం జరిగింది. అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్ అబౌట్ ది పాలిటీ ఆర్ discernible from the different sections of this text which attest its indispensability on the present context అని చెప్పడం జరిగింది. అంటే దీని ద్వారా ఇది అంటే ప్రజెంట్ కాంటెక్స్ట్కి సంబంధించి అంటే రకరకాల అంటే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ దీంట్లో మనకి కనిపిస్తుంది. పాలిటిక్స్ సంబంధించినటువంటి టెక్స్ట్ అంతా కూడా అంటే వివిధ కోణాల నుండి మనకి ప్రాచీన భారత రాజని తత్వ విచారాన్ని చూపెట్టే ప్రయత్నం చేసినటువంటి పుస్తకమే మనుస్మృతిగా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనువు విషయానికి వస్తే, ఇంతవరకు మనం మాట్లాడుకున్న మనుస్మృతి గురించి, ఇక్కడ మనువు విషయానికి వస్తే ఈయన పైన విమర్శ అనేది అంటే మనువు రచించినటువంటి మనుస్మృతి పైన విమర్శ అనేది మనకు కనిపిస్తుంది. మనువు రచించినటువంటి మనుస్మృతి అనేది అప్పటి హిందూ రాజ్యాభివృద్ధికి, అప్పటి సమాజ పరిస్థితులకి అన్వయించవచ్చేమో కానీ నేటి ఆధునిక సిద్ధాంతాలకు, మానవ సమానత్వ విలువలకు మనుభావాలు అనేవి వ్యతిరేకంగా మనకు కనిపిస్తాయి. మనువు చూపించినటువంటి వర్ణ వ్యవస్థ అనేది నేటి భారత సమాజంలో కుల వ్యవస్థకు దారితీసిందని చెప్పచ్చు. అందువల్లనే ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ అనేది భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక కులాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళి మరో కులాన్ని పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకెళ్ళడం అనేది మనకు మనుస్మృతిలో కనిపిస్తుంది. అందువల్లనే బిఆర్ అంబేద్కర్ మాటలు కనుక పరిశీలిస్తే, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని ఆయన పేర్కొన్నాడు, అంబేద్కర్ పేర్కొన్నారు. మానవ దేశానికి స్వాతంత్రం వచ్చి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ అంటే ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఈ సమాజంలో అంటే భారత సమాజంలో ఈ కులాల కొమ్ములాటల వల్ల సామాజిక న్యాయం అనేది అందని ద్రాక్షగా ఉన్నట్లు మనం చూడవచ్చు. కుల కట్టుబాట్లు, మత సంఘర్షణలు ఇప్పటికీ హిందూ సమాజంలో నిత్యం మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే మనువు సూచించినటువంటి ప్రభుత్వ సిద్ధాంతం కానీ, హిందుతత్వం కానీ సాంప్రదాయాలచే విశేషంగా ప్రభావితమైంది అని భారతదేశం అనేది, అంటే ఈ తత్వం అంతా కూడా ప్రభుత్వ సిద్ధాంతం అలాగే హిందూ తత్వం
అనేది సాంప్రదాయాల చేత ప్రభావితమైందని చెప్పొచ్చు. ఈయన సూచించినటువంటి భావాలు ఇప్పటికీ హిందూ సమాజంలో ఆచారాలు, సాంప్రదాయాలు, వాడుకలు రూపంలో మనకి నిత్యం దర్శనమిస్తూ ఉంటాయి. ఈయన రాజ్య విధానంలో వర్ణ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అది హిందూ మత సాంప్రదాయాలపై, భావాలపై ప్రభావాన్ని చూపాయని చెప్పొచ్చు. సమాజపు నైతిక విలువలను పరిరక్షించడంలో మను ఎంతో శ్రద్ధ చూపాడని కూడా చెప్పొచ్చు. అయితే రాజ్య సిద్ధాంతానికి, ప్రభుత్వ సిద్ధాంతానికి ఇతను ఒక రూపం ఇచ్చాడని కూడా చెప్పొచ్చు. అలాగే మనువు రాజరిక వ్యవస్థకు ఇవ్వటమే కాకుండా చతుర్వర్ణాలు ఏ విధంగా ఉంటాయో ఒక క్రమానుగతంగా వివరించే ప్రయత్నం చేశాడు. అలాగే అప్పటి సామాజిక వ్యవస్థ, హైందవ మత సాంప్రదాయాలపై మనువు చేసినటువంటి కృషి యావత్ ప్రాచీన భారతావనిలో మనువుకు అత్యున్నత రాజనీతిజ్ఞునిగా, గొప్ప న్యాయశాస్త్ర కోవిదుడిగా చరిత్రలో నిలిచిపోతాడని చరిత్రకారులు ఇతన్ని శ్లాఘిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇది ఇంతవరకు మనువు యొక్క రాజనీతి భావాలలో ఉన్నటువంటి అంశాలుగా చెప్పొచ్చు. మనం గత వీడియోలో, ఈ వీడియోలో కూడా మనువుకు సంబంధించినటువంటి రాజనీతి భావాలలో ముఖ్యంగా మనుస్మృతి గురించి, అలాగే రాజ్య అవతరణ సిద్ధాంతం గురించి, వర్ణ ధర్మ అంటే వర్ణ వ్యవస్థ గురించి, అలాగే రాజరికం గురించి, రాజులకు ఉండాల్సినటువంటి గుణగణాల గురించి, అలాగే రాజు యొక్క విధుల గురించి, అలాగే మంత్రులు, అధికారుల నియామకము, వాళ్ళ విధుల గురించి, అలాగే దండనీతి గురించి, పన్నుల విధానం, పాలనా వ్యవస్థ, చట్టం, న్యాయపాలన, అలాగే అంతర్రాజ్య సంబంధాలు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాను. దీంతో నేను ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తూ ఉన్నాను. నేను మరో కొత్త వీడియోతో మేము ముందు ఉండే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.